ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించే ఈ రాశి వారులకి శుక్రుని యొక్క అనుకూలత ఉన్నది. 2వ స్థానము, తృతీయ స్థానముందు రవి యొక్క అనుకూలత ఉన్నది. అలాగే ఈ వారంలో చంద్రుని యొక్క బలం కొంత బాగున్నది. కాబట్టి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలపైన ఈ వారం వెళ్ళబోతూ ఉన్నది. కొత్త ప్రతికూలతను కలిగించేటువంటి అంశాలు ఏంటి అంటే, అష్టమంలో ఏర్పడ్డటువంటి గ్రహణ తాలూకు ప్రభావము, అలాగే వ్యయస్థానమందు ఉన్నటువంటి గురువు, అర్ధాష్టమ స్థానమందు ఉన్నటువంటి కుజుడు, ఈ 3 ప్రధానంగా పీడించేటువంటి గ్రహాలు. భాగ్య నిర్భయం క్రూరం బంధువైరం అనక్షయం అన్నది శాస్త్రం. ఇక్కడ అష్టమంలో ఉన్నటువంటి రాహువు, వ్యయంలో ఉన్నటువంటి గురువు, చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు. ఇది చూడండి, 1, 5, 9 సంబంధించినటువంటి రిలేషన్. ఇది ఒక బెర్ముడా ట్రయాంగిల్ లా కనబడుతూ ఉంటుంది. అంటే ఏంటి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి మిమ్మల్ని తీసుకుపోయి దాంట్లో ముంచేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అర్ధాష్టమ కుజుడు భాగ్యానికి భయం క్రూర అన్నారంటే మానసికమైనటువంటి భయాన్ని కలగజేస్తారు. అష్టమంలో ఉండేటువంటి రాహువు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కలగజేస్తాడు. వ్యయంలో ఉండేటువంటి గురువు అనవసరమైనటువంటి వ్యయానికి కారణమవుతారు. అంటే ఈ 3 గ్రహాలు కూడా ఒక ట్రయాంగిల్ షేప్ లో ఫామ్ అయ్యి ఈ కర్కాటక రాశి వారిని ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మరి వీటి నుంచి బయటపడేసేటువంటి గ్రహము ఉన్నది రవి. ఇప్పుడు ప్రధానంగా మీరు నమ్ముకోవలసినటువంటి గ్రహం తృతీయమందు ఉన్నటువంటి రవి. ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ. ఏవైతే ఈ 3 గ్రహాలు పీడిస్తూ ఉన్నాయో ఆ 3 నుండి బయటపడేసేటువంటి శక్తి రవికి ఉంది. కాబట్టి రవిని ఎంత బలోపేతం చేసుకుంటారో ఈ వారం అంత బాగుంటుంది. మీరు గమనించండి, సూర్యారాధన చేస్తూ ఉండడము, అర్ఘ్యప్రదానాదులు ఇవ్వడము, సూర్య నమస్కారాలు చేసేటువంటి కర్కాటక రాశి వారికి, చేయనటువంటి వారికి ఈ వారము వచ్చే వారంలో గ్రహస్థితి చాలా ఇబ్బందికరంగా తయారవుతూ ఉంటుంది. సూర్యుడిని ప్రసన్నం చేసుకునేటువంటి వాళ్ళకి గ్రహస్థితి అంత బాధను పెట్టదు. మిగతా వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందిని కలగజేస్తుంది. కనీసంలో కనీసం ఆదివారం నాడు మధ్యమాంసాలు భుజించేటువంటి పరిస్థితి నుండి బయటికి రావాలి. అలాగే ప్రతిరోజు ఆదిత్య హృదయమో లేదా సూర్యాష్టకం లాంటిది చదువుకుంటూ ఉండాలి. ఇందాకే చెప్పాను, బెర్ముడా ట్రయాంగిల్ అని అంటారు. ఇలా ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉంటాయి. గురుడు, కుజుడు, రాహువు పరస్పర కోణస్థాన స్థితి. ఇదంత మంచిది కాదు. ఇది కేవలం ఆర్థికంగా దెబ్బకొట్టేటువంటి గ్రహస్థితి. ఎంత ఆర్థికంగా కూరుకుపోతారంటే కానుకోకపోతే తిరిగి లేవలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. అందుకని కొత్తగా ఏది ప్రారంభం చెయ్యొద్దు. డబ్బు పరంగా ₹1 పెట్టేటప్పుడు కూడా 10 సార్లు ఆలోచిస్తూ ఉండాలి. ఈ వారము వచ్చే వారము ప్రధానంగా ఈ విషయాన్ని రాశి వారు గుర్తుపెట్టుకుంటే మంచిది. వీటి నుండి బయటపడటానికి సూర్యారాధన చేయండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి సింహరాశి.